హాయ్ ఫుడీస్, హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం స్పైసీ ఆనియన్ చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇది వేడివేడి అన్నంతో దోశకు కానీ రొట్టెకి కానీ చాలా బాగుంటుంది. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 4 ఉల్లిపాయలు, 1 వెల్లుల్లి, ఒక 10 ఎండుమిర్చి, కొంచెం కొత్తిమీర, ఒక 2 రెబ్బల కరివేపాకు, ఒక ఎండు కొబ్బరి, జీలకర్ర 1 టీ స్పూన్, బెల్లం ముక్క, కొంచెం చింతపండు, రుచికి తగినంత ఉప్పు తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకోండి ఫస్ట్లోనే. ఇప్పుడు ఎండు కొబ్బరిని బాగా తురుముకొని అలాగే ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. సో ఇందులో చూపిస్తున్నట్టు చిన్నగా తురుము పెట్టుకుంటేనే బాగుంటుంది, కట్ చేసుకుంటే అంత బాగుండదండోయ్. ఇప్పుడు స్టవ్ మీద ఒక సైడ్ కడాయి పెట్టేసుకొని అందులోకి మనం క్లీన్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిని వేసి కొంచెం ఆయిల్ యాడ్ చేసి ఒక 2 చుక్కల ఆయిల్ యాడ్ చేసుకుంటూ చిన్నగా రోస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి ఎండుమిర్చి వేసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని వాటిని కూడా చిన్న మంట మీదనే వేయించుకోవాలి. అవి చిన్న మంట మీద అలా వేయించి వాటిని కూడా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కరివేపాకు అంటే కర్రీ లీవ్స్ కూడా వేసుకొని చిన్న మంట మీద వేయించుకొని వాటిని కూడా పక్కన పెట్టేసుకోండి. అలాగే జీలకర్ర వేసి జీలకర్ర కొంచెం చిటపటలాడిన తర్వాత అలా చూడండి చిటపటలాడుతుందో, సో దాన్ని కూడా తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కొబ్బరి వేసుకొని చిన్న మంట మీదనే ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట. వేయించుకొని పక్కన పెట్టేసుకుంటాం. ఇప్పుడు అదే కడాయిలోకి ఆనియన్స్ కూడా వేసుకొని అందులో ఒక 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని అవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా చిన్న మంట మీద వేయించుకొని వాటిని కూడా తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. ఇప్పుడు కొద్దిగా చల్లారనివ్వాలన్నమాట. చల్లారిన తర్వాత ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ని ఒక జార్లో వేసేసుకోవాలి. అన్నీ అంటే అన్నీ వేయకుండా ఒక ఆనియన్స్ మాత్రం పక్క పెట్టి మిగిలిన వాటినన్నింటిని వేసుకొని వాటిని కచ్చా పచ్చగా అంటే మిక్సీని పల్స్ మోడ్లో పెట్టుకొని ఇలా కచ్చా పచ్చగా దంచి లాస్ట్లో ఇలా ఆనియన్స్ని యాడ్ చేసుకొని అప్పుడు కూడా ఒక పల్స్ మోడ్లోనే ఒక 2-3 టైమ్స్ అనుకుంటే మనకి ఎంతో ఇష్టమైన స్పైసీ ఆనియన్ చట్నీ రెడీ. నేను స్పైస్ కొంచెం తక్కువ తింటా కాబట్టి కొంచెం తక్కువ వేసుకున్నా, మీకు ఇంకా స్పైస్ కావాలంటే వేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.